మావయ్య గారు. అమ్మా సీత, నువ్వెందుకు వచ్చావు, ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు. వాడు నా అల్లుడు కాదు, నా ఒక్కగానొక కూతురు చావు కారణమై జైలుకెళ్ళి వచ్చిన హంతకుడు. మావయ్య గారు, ఈ పసివాడిని చూస్తే మీ కూతురు మొహం గుర్తు రావడం లేదా? ఊర్లో ఉన్న పిల్లలందరికీ దాన ధర్మాలు చేస్తున్నారు. మీ సొంత మనవాడు దిక్కులేని వాళ్ళ మీ ముందు నిలబడితే మనసు కరగడం లేదా? మావయ్య గారు, ఇంతవరకు నేను మిమ్మల్ని ఏమీ అడగలేదు. మీ అల్లుడిని మనవాడిని మనతో పాటే ఉండనియండి. వాళ్ళని క్షమించండి. సరే, నీ ఇష్టం. చక్రవర్తి గారు, ఎట్టగొట్ట సార్లు జ్వరపడ్డారు. ఈసారైనా కాస్త గుంజం కట్టినట్టుగా గుట్టుగా పడి ఉంటారా? నేను తప్పు చేశాను మామగారు. మీ అమ్మాయి బ్రతికుండగా వద్దన్న పనులన్నీ చేశాను. ఆమె కోరిన ఏ కోరిక నేను తీర్చలేదు. ఇప్పుడు ప్రతి రాత్రి కల్లోకొచ్చి కొత్త కోరిక ఒకటి కోరుతోంది. మా నాన్న నా దగ్గరికి పంపించేయండి, మా నాన్న నా దగ్గరికి పంపించేయండి అని పైనుంచి బతిమాలుతోంది. బయలుదేరండి మామగారు, బయలుదేరండి. మావయ్య గారు వద్దంటున్నా, నిన్ను ఇంట్లోకి రప్పించినందుకు ఎంత దుర్మార్గం చేస్తున్నావురా? వెళ్ళిపోయారు. కిందక్కడి దాకా నువ్వు ఈ ఇంటికి యజమానురాలివి, ఇప్పుడు రోడ్డు మీద ముష్టిదాని అయిపోయావు. చూసావా? చూడు, ఇదిగో వీరునామా, బాగా చూడు. మన మామగారు స్వహస్తాలతో నా పేరున రాసినట్టు నేను బనాయించిన వీలునామా. చచ్చిన వాళ్ళు ఎలాగో చచ్చారు, నువ్వు నాతో బతుకు. వాటే నాన్న అస్తికలమ్మా. అర్జున్, చక్రవర్తి చచ్చిన తర్వాతే మీ నాన్నగారి అస్థికలు నిమజ్జనం చేయాలి. అంతవరకు అవి అలాగే ఉండాలి. బాగుంది. అంతవరకు అస్థికలు కలబందానివి ఆ బొట్టు గాజులు ఎందుకు తీసేశావి? ఉండని, నేనున్నాను కదా నీ మొగుడుకు బదులు. వాడిని చంపేయండి రా. అర్జున్, పారిపో.
ముహూర్తం దగ్గర పడండి, తొందరగా పెళ్లి కూతురు చేస్తారండి అమ్మా. నేను లేకుండానే పెళ్ళా? ఏవే సుభద్ర, ఏరా వెంకట్రా, ఈ కొత్తపేటలో బిడ్డకు బొడ్డు కోసం దగ్గర నుండి పెళ్లి జరిపేదాకా అన్ని నా చేతుల మీద జరగాల్సిందే కదా. నన్ను పిలవకుండానే కూతురు పెళ్లి చేస్తున్నావట్రా? అది కదత్త, పెళ్లి కొడుకు అర్జెంట్ పడే హడావుట్ చేస్తుంటాను, ఏదో దడదలు అనిచేస్తున్నావు. ఏంటా అర్జెంటు? అమెరికా తీసుకెళ్తాడా పిల్లని? ఏది నాయనా మన్మధ మొలక, ఒక్కసారి నీ ఫేసు పైకెత్తుకో. నువ్వా? పాతపట్నం పకీర్ గాడు 3 పెళ్లిళ్ళు చేసుకుని 6 కూలీలు చేసినోడు, ఈడికిచ్చి దాని గొంతుకొస్తున్నావేంట్రా? ఎరా ఏంటే ఎగిరెగిరి పడతావు? అవును, ఇప్పుడేమంటావు? పెళ్లి ఆపితే పేగలు కట్టించి పారేస్తా. ఏ పంతులు, ఆ తాళి ఏ పంతులు, ఆడి చేతికి తాళిచ్చావో నీ పెళ్ళాం మెళ్ళ తాళి తెగుద్ది, జాగ్రత్త. నన్ను చూస్తావురా? ఈ చుట్టుపక్కల 25 పేటలకి మంగమ్మ కూతురు మాణిక్యం అంటే హడల్రా. నా తడాక చూపిస్తాన్రా. ఈ పీతపుర యాదవని దులిపేయడానికి నువ్వెందుకే? నేనున్నానే. ఎక్కడున్నావు? పైన, బాగా పైన, అందరికీ అందనంత పైన. ఎవరు నువ్వు? ఆ ప్రశ్న మొత్తం తెలుగుదేశాన్ని అడుగు, తెలుస్తుంది నేనెవరిను. జనంలో అడుగు, మన గుణం వినబడుతుంది. పబ్లిక్ లో అడుగు, మన బలం కనబడుతుంది. నా పేరు కృష్ణయ్య. గుండోని కృష్ణయ్య 100 తప్పులు లెక్కెడతాడు. ఈ కృష్ణయ్య ఎప్పటికప్పుడే తుప్పొదల కొడతాడు. నాకు నచ్చింది మా వీధి, వచ్చి రానిది వీధి బడి. నాకొచ్చింది సావగొట్టడం, రానిది ఓడిపోవడం. నేను మెచ్చింది మా పేద జనం, మెచ్చలేనిది నీలాగా రెచ్చిపోయే రౌడీ జనం. మొత్తానికి మా మనసు శుద్ధం, మాట శుద్ధం, చేసే పని చాలా పరిశుద్ధం. మాతో పెట్టుకోకు. హవ్విసిట్టే సూపర్ డూపర్ డాన్సింగ్ కి చేస్తున్నా చూస్తూ ఆంధ్ర సీటెడ్ నైజాము అదరాల్ని కాసుకో జంపర్ బంపర్ జక్కిస్తా మాతో పెట్టుకోకో.
చేసేదే చెప్తాము 600 మాటల్లో ఏముంది చెత్త చేతల్లో చూపేము సత్తా ఏమైనా అరి మా గుండె కంచి కొట్ట మా పాట రాసమాట మా మాట మంచి మాట మా పాట తెలుగు చేట నమ్మేది మేము సత్యం మా మనసు స్వాతి ముత్యం మా వెంట వచ్చు లోకం మాదేళ్ళ రామరాజ్యం సూపర్ డూపర్ డాన్సింగ్ వేస్తున్నా చూసుకో ఆంధ్ర సీటెడ్ నైజాము అదరాలి కాసుకో జంపర్ బంపర్ జర్కిస్తాం మాతో పెట్టుకోకో Was it? అరే నా పేరు వింటేనే పెద్ద చెడిలు రౌడీలు నోరు మూస్తారు అరే గోదాలు దుకాను ఇంకా గుండాలు దాదాలు దెబ్బ తింటారు నే ముక్కు సూటివాణ్ణి మాటంటూ నిలుపువాణ్ణి చూటాలు తెలియనోణ్ణి చూటాల పేలువాణ్ణి డిషాన్ ఆ ముందు ఎప్పటైనా తలవంచుతాడు నాయన ఆ నుంచి హద్దు నాకు రికార్డులన్నీ బ్రేక్ సూపర్ సూపర్ డాన్సింగ్ వేస్తున్నా చూసుకో ఆంధ్ర సీటెడ్ నైజాము ఆటరాలి కాసుకో జంపర్ బంపర్ చెక్కిస్తా మాతో పెట్టుకోకు వేయ్ Oh, was it? Super!